హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో శ్రేయస్ అయ్యర్ మరి అతని కెప్టెన్సీ పరంగా అలాగే అతని బ్యాటింగ్ పరంగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా. సో మరి అయితే ఇది దృష్టిలో పెట్టుకొని మనకి బీసీసీఐ అతనికి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే మనకు వచ్చింది. అది కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చిన ఆ రిపోర్ట్ అనమాట. అయితే దాని ప్రకారం ఏంటంటే రేపు మనకి ఇది రోహిత్ శర్మ 2027 ఓడే వరల్డ్ కప్ తర్వాత ఖచ్చితంగా రిటైర్మెంట్ ఇస్తాడు. లేదు అంటే ఈ మధ్యలో అయినా సరే ఈవెన్ కెప్టెన్సీకి అయినా రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మరి దాని తర్వాత కెప్టెన్ని ఎవరు పెడతారు అంటే, సో మరి మనకి చూసుకుంటే 3 ఫార్మాట్కి ముగ్గురు కెప్టెన్లు పెట్టాలని చూస్తున్నారు. T20కి వచ్చేసరికి సూర్య ఉన్నాడు, దాని తర్వాత మనకి టెస్ట్లకు వచ్చేసరికి గిల్ని పెట్టారు. మరి ఓడిఐస్లో ఎవరు ఉంటారు? మరి వాళ్ళిద్దరిలో ఎవరిని పెట్టే ఛాన్స్ లేదు. ఇంకొక ప్లేయర్ని తీసుకురావాలి కదా కెప్టెన్గా. అందుకని చెప్పేసి మరి శ్రేయస్ అయ్యర్ అక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి సో అతనికంటే ది బెస్ట్ కెప్టెన్ ఇంక ఎవరు ఉండరేమో అనుకొని మరి బీసీసీఐ అతన్నే పెట్టాలి అని అయితే అనుకోబోతుంది అనమాట. సో మరి ఇదైతే మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చిన రిపోర్ట్ అనమాట. సో మరి ఏదేమైనా సరే మరి ఇండియన్ క్రికెట్ టీంకి ఓడిఐ కెప్టెన్గా మరి శ్రేయస్ అయ్యర్ ఉంటే సో అది మంచి బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పాలా. సో దాని తర్వాత ఓడిఐస్కి మాత్రం ఆడుతున్నాడు కదా మొన్నటి వరకు. సో ఇప్పుడు అక్కడ ఏది ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పి సో T20లో కూడా అతనికి ఛాన్స్ ఇచ్చే యోచనలో మరి బీసీఐ కనిపిస్తుందంటే ఇప్పుడు మరి. సో చూద్దాం మరి ఏం జరిగింది అనేది.